ఎట్లున్నారు మంచిగున్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రుల్లా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే రుల్లా చూసేయండి. చూసే ముందు అయితే మన వీడియోకి అయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేసేసినాము ఇప్పుడే, కాకపోతే ఇంట్లో చేయలేదు ఈరోజు. మా పక్క బిల్డింగ్ అక్క అందరికి సరిపడన్ని ఇడ్లీలు ఇచ్చింది. అవి కూడా రాగులు ఉంటాయి చూసిర్రా, రాగి పిండితో చేసిందా రాగులతో చేసిందా కానీ ఆ కలర్ అయితే ఉన్నాయి. రాగులు సంథింగ్ ఇక రాగులతో చేసిన ఇడ్లీలు అయితే ఇచ్చింది. ఇంకా నేను మా ఆయన ఇంకా మా అందరం తినేసినాము. సో ఇంక ఈరోజు ఇంట్లో ఏం టిఫిన్ చేయట్లేను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఈరోజు సండే కూడా. సో ఇంకా నేనైతే వెళ్తున్నాను. ఎక్కడికి తెలుసా, కిందికి వెళ్తున్నాను. ఎందుకంటే ఫిష్ తీసుకొద్దామని వెళ్తున్నాను. సో మా ఇంటి ముందే ఫిష్ అమ్ముతారు కదా. సో ఇంకా ఎందుకోసం అంటే ఇంకా మా ఆయనకైతే ఇంకా కాలు నొప్పి తగ్గలేదు, ఇంకొంచెం ఎక్కువ అయింది. ఈరోజు హాస్పిటల్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాడు. ఇంకా ఈవినింగ్ వరకు అయితే వెళ్ళి చూపించుకుంటాడు. అసలుకి మస్తు ఇబ్బంది అవుతుంది, నడవనికి రావట్లేడు. అంటే ఎట్లా అంటే కాలు పట్టుకున్నదంట, అప్పుడప్పుడు అట్లా అవుతుందట చాలా మందికి, కానీ మస్తు పెయిన్ వస్తుందంట, చాలా అవస్థ పడుతున్నాడు. సో అందుకోసం ఇంకా నేను వెళ్ళి తీసుకొస్తున్నా. ఇంకా చాలా రోజులు అవుతుంది మేము కూడా ఫిష్ తినాక. సో వెళ్ళి తీసుకొద్దాం అన్నట్టుగా వెళ్తున్నాను. ఫస్ట్ టైం వెళ్తున్నా ఒక్కదాన్ని. మా ఆయన చూస్తాడు, కనిపిస్తుంది మాకు ఎదురుగానే. ఇంకా నేనే చెప్తా అన్నట్టు, చూడు ఇక్కడ నుంచి అనేసి చెప్పి వెళ్తా. సరే వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే గాయ్స్ చూసేయండి. వీడికి వచ్చిన ఇక్కడ ప్యాంట్ ఉంటుంది, ప్యాంట్లో పైసలు ఉన్నాయి తీసుకురాపో అంటే వీడికి వచ్చిన ఇక అట్లనే ఇంట్రడక్షన్ చెప్దామని చెప్తాను. దొరికినాయి చిల్లర దొరికినాయి, ఉన్నాయి చిల్లర వెనకాలు ఉన్నాయి. సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. ఇక్కడికి పోవాలి ఇక. నాకు తోడుగా మా రియోని తీసుకొని పోతానా. హాయ్ చెప్పు రియో, హాయ్ చెప్పు. చెప్పవా? వాళ్ళ డాడీ బయటికి పోతా అంటే ఏడుసాడు, అందుకే నేను తీసుకొని పోతున్నా. నాకు ధైర్యంగా ఉంటుంది రియో వస్తే అని కదా. హాయ్ చెప్పవా? అయ్యో అయ్యో చెప్పవా హాయ్? అది కేజీ ఎంత? తిను దా, కూర్చుంటుందా ఇక్కడ? పా కూర్చో పా. ఇవి 180 రూపీస్ చేపలు. అంటే దీంట్లో సాల్ట్ వేసి జస్ట్ కడిగేసిన అంతే, వాళ్ళే మొత్తం క్లీన్ చేసి ఇచ్చిర్రు. నేను జస్ట్ సాల్ట్ వేసి వాటర్ పోసి అడిగిన అంతే. బెటరే కదా 180కి ఇట్లా చేసి ఇచ్చుడు. మనకి ఇక్కడ గీక్కోవడానికి టైం వేస్ట్ లేకుండా జస్ట్ 5 మినిట్స్లో సాల్ట్ వాటర్ వేసి అడిగితే ఖతం అయిపోయాయి. నీట్గా చేసి ఇచ్చిళ్ళు. కొందరు స్కిన్లెస్ అంటే ఏంటిదంటే ఇది మొత్తం తీసేసి మొత్తం పీస్ కట్ అయ్యి ఇస్తారు. ఇక్కడ అట్లా కాదు, అందుకే ఇంకా మా భగత్ ఎప్పుడైనా ఇక్కడే తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా ఫిష్ కర్రీ చేయాలల్లా. వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. ఇవైతే ఇంక ఇప్పుడు చేస్తా కర్రీ. అండ్ 4 ముక్కలు అయితే తీసిన, రేపటికి తీసిన. ఎక్కువ తీయలేదు అండ్ ఎక్కువ రాలే అసలుకి, ఎందుకంటే కరెక్ట్ కేజీకి ఎక్కువ లేవు. అందుకోసమే ఇంకా ఈ రోజుకి ఇట్లా ఈ పీస్లతోటి కర్రీ చేస్తున్నాయిగా. ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రేపు చేసుకోవచ్చు. డబల్ కా మీటా పక్కనకి ఇచ్చింది, ఇంకా అదే తింటున్నాము. టైంకి ఇచ్చినట్టు అనిపించింది, ఎందుకంటే నాన్ వెజ్ తిన్నాం కదా. ఫిష్ తిన్నాక కొంచెం అట్లా లైట్గా స్వీట్ తీసుకుంటే బాగుంటుంది కదా. నాకు అంత ఇష్టం ఉండదు స్వీట్, మా ఆయనకు చాలా ఇష్టం స్వీట్. సో ఇంకా హ్యాపీగా మంచిగా చేస్తుంది అక్క స్వీట్స్ కూడా. సో ఇంకా తినేసినాము. యాక్చువల్లీ ఫిష్ కర్రీ ఆఫ్టర్నూన్ కర్రీ అయినాక తినేటప్పుడు నేను అసలు వ్లాగ్ తీయలేదు. ఎందుకోసం అంటే మా ఆయనకి అస్సలు బాగాలేదు. సో నాకు వ్లాగ్స్ తీయడానికి అసలు కుదరట్లేదు, అందుకే తీయలేదు. ఈ వ్లాగ్లో కూడా 3-4 డేస్ వ్లాగ్స్ అన్నీ కలిపి ఒక వ్లాగ్ చేసిన, చూడండి. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇదైతే నెక్స్ట్ వ్లాగ్. యాక్చువల్లీ నిన్న ఫిష్ తీసుకొచ్చినాం కానీ దాన్ని అయితే ఇంకా వండేది కానీ కర్రీ తినేటప్పుడు కానీ కర్రీ అయినాక కానీ మీకైతే చూపించలేకపోయినా. ఎందుకోసం అంటే ఇంకా నేను ఆగమాగం ఉంటుండే. ఇంకా భగత్కి కొంచెం లెగ్ పెయిన్ ఎక్కువ అవ్వడం వల్ల ఇంకా మళ్ళీ నేనే వెళ్ళాలి కదా, పాపని తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. మెడికల్ షాప్కి మెడిసిన్స్ తీసుకురావాల్సి వచ్చింది. సో ఇంకా ఆగమాగంలో అంటే పాప ఇంక మమ్మల్ని తిననియట్లేదు అనేసి ఊకే భగత్ నిన్నే కాలు మీద బోరుతుంది, పెయిన్ వస్తుంది అనేసి ఇంకా
అందుసేపు పక్కన కాల్ ఇంట్లో ఉండే అడవిలో తను వచ్చేలోపు తిందామన్నట్టుగా తినేసినాం. ఇంకా అందుకే నేను వ్లాగ్ అసలు షూట్ చేయలేకపోయినాను. చాలా థాట్గా నాకు అసలు రాలేదు ఫస్ట్ టైము. పాపం ఆయనకు అంతలా పెయిన్ వస్తుందన్న బాధే ఉంటుండే నాకు కూడా, అందుకే ఎక్కువ షూట్ చేయలేదు. సో ఇప్పుడైతే కొంచెం అయితే తగ్గింది. ఇప్పుడే లేచిండు, బ్రష్ చేసుకుంటాళ్ళు. మహా ఆయన అక్కడ బయట. సో ఇక నేను ఎట్లా వ్లాగ్ తీయలేదు కదా, సో ఈరోజు వ్లాగ్ నిన్నటి దాన్ని కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా నేనైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడే లేచినాము, అందుకే ఇంత ముఖం అంతా పాష్ ఉన్నది. సో ఇంక ఈరోజు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నిన్నటిది ఈరోజు యాడ్ చేస్తా గాయ్స్, చూసేయండి. మనోళ్ళు ఇక్కడ బ్రష్ చేస్తున్నారు. ఏమో మేడం గారు కూడా బ్రష్ చేస్తారు. సే హాయ్ నాన్న. హాయ్ మహా, హాయ్. అగ్గో హాయ్ చెప్తాను. నడవడానికి వస్తలేదు అసలు, కుంటుకుంటే నడుస్తున్నాడు పాప. ఈరోజు ఏం టిఫిన్ చేయట్లేను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇంట్లో బెల్లం ఉంది, స్వీట్ అన్నం చేయాలని. మా భగత్కి చాలా ఇష్టము, అండ్ మహాకి కూడా బెల్లం తినిపించవచ్చు కదా, సో చేస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా. అండ్ ఈ టిఫిన్కి కూడా అసలు ఈ మధ్య చేయట్లేను ఏమో, అంటే నానబెట్టి మిక్సీ పట్టడం, దోశకి ఇడ్లీకి మధ్య చేయట్లేను ఎక్కువ. ఈ మధ్య అదే అయిపోతుంది, నా హట్రవ్వ ఎవరో ఒకరు రావడం అట్లనే అయిపోతుంది ఇంకా. సో ఇంక ఎట్లాగే ఇక్కడ స్వీట్ అన్నం చేస్తున్నా కదా అన్నట్టుగా ఇటు సైడ్ అయితే ఫిష్ కర్రీ నిన్న చూపించాలి కదా, ఎట్లా ఈరోజు చూపిద్దామని ఫిష్ పులుసు పెడతానా దగ్గరికి. అట్లా స్వీట్ అన్నం అయిపోయింది. పొగలు కనిపించలేదు కదా ప్లేట్లో వేసినాక. అండ్ ఫిష్ కర్రీ కూడా అయిపోయాయి. ఎవరిని పొగలు వెళ్తాను కనబడట్లేదు. ప్రయోగాలు చేయడం ఎందుకు అవసరమా? అండ్ స్వీట్ అన్నం ఇక్కడైతే పక్కనక్క వాళ్ళకి వేసినాను, ఎవరి బౌల్స్లో వాళ్ళకి వేసినాను. ఆ 2 బౌల్స్ వాళ్ళవే, ఒకటి ముందక్క వాళ్ళకి, ఇంకొకటి వెనకక్క వాళ్ళకి. ఏమైంది తెలుసా, ఇంకా నేనే వేసుకొని నేనే తింటున్నా. ఈ తినిపించుడు చేయబట్టి అయితే అసలు తిన్నట్టు కూడా అనిపిస్తలేదు నాకైతే. అండ్ ఈయన ఏంటిదంటే తినిపిస్తే ఒక్కటే పీస్ వేసి ఇద్దరికి తినిపిస్తాడు, నాకేమో 2 పీసులు తినాలనిపిస్తుంది. ఎప్పుడు తిన్నట్టు అనిపిస్తలేదు, ముక్కలు ఒక్కటే పీస్ వేసి తినిపిస్తాడు. అందుకే ఇంకా మంచిగా మనమే తిందామని 2 ముక్కలు వేసుకున్నాను, నడిమి ముక్కలు ఉంటాయి కదా, ఇక 2 నడుము ముక్కలు వేసుకొని వేరే రూమ్లోకి వచ్చి తిన్నామంటే మహా వస్తాను వారా, ఇక్కడికి కూడా వచ్చేస్తాను వారా. ఈరోజు మంచిగా అనిపిస్తుంది ఇట్లా తింటా అంటే. పడతానా నా కింద పడదు. మా ఆయనకి ఎట్లా ఇష్టం ఉంటుంది అంటే ఈ రైస్ తినేటప్పుడే పీస్ పెట్టుకొని తినడం ఇష్టం ఉంటుంది. నాకు ఇష్టం ఉండదు, నాకేమో లాస్ట్కి పీసులు తినడం ఇష్టం ఉంటుంది అన్నం అంతా తిన్నాక. మంచిగా తింటున్నా అనుకునే లోపే పిలిచిండు, వద్దనంగానే నేను తిననగానే పోయి తింటున్నావు, నేను కూడా తింటా తినిపియో అన్నాడు. అంటే నేను తింటా అంటే ఇంకా ఆయనకు కూడా ఊరిలు పుట్టినాయి అనమాట, అందుకే తినిపియో అన్నాడు. ఇక తినిపి అని పో, నేను తిన్నాక తిను అంటే మళ్ళీ అలుగుతాడని ఇంకా చచ్చుకుంటూ తినిపిస్తాను. అప్పుడే అన్నా కదా అమ్మయ్య మంచిగా తింటున్నా ఒక్కదాన్ని అనుకునే లోపే కత్తం ఇంకా మళ్ళీ తినిపించాల్సి వచ్చింది. వీళ్ళేనా నన్ను వదిలిపెట్టేటోళ్ళు, నన్నేడ తినిపిస్తారు ప్రశాంతంగా. ఇక్కడైతే మా ఆయనకైతే మెడిసిన్స్ తీసుకొద్దామనేసి మెడికల్ షాప్కి అండ్ కొన్ని ఐటమ్స్ తీసుకురావడానికి అయితే బయటికి వచ్చాను. ఇంకా అతనికి లెగ్ పెయిన్ ఉంది కదా, బయటికి రానికి అసలు నడవడానికి వస్తలేదు. ఇంకా నేనే తీసుకురావాల్సి వస్తుంది మెడిసిన్స్ కానీ, ఇంకా అతనికి ఏమన్నా అవసరమైన అన్నీ నేనే తీసుకురావాల్సి వస్తుంది. ఇవేమో 150 రూపీస్, ఇప్పుడే స్టార్టింగ్ కదా అందుకే అట్లున్నది. అండ్ ఇవి వచ్చేసి 30 రూపీస్. ఇవి అయిపోయినాయి పాన్స్ పౌడర్లు.
అందుకే వచ్చినవేమో మా భగత్ బాబుకి టాబ్లెట్స్ వస్తుంది మా మహాతల్లి వచ్చిందిరా అన్నానా ఉందిరా అమ్మ అవేంటి అవి టాబ్లెట్స్ నాన్నకి పో సరేనా. ఇక్కడైతే పొద్దున్న లేస్తే మా దగ్గర సమ్మక్క బెల్లం ఎట్లా తీసుకెళ్తారు తెలుసా, అంటే మొక్కుకుంటారు కదా. సో ఇంకెవరి కోసం మొక్కుకుంటే వాళ్ళంత వెయిట్ బంగారం అయితే తీసుకెళ్తారు. అంటే బెల్లాన్ని మేము బంగారం అనేసి అంటాము సమ్మక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు. సో చూడుల్లి అసలు మాకైతే ఇట్లనే టైంపాస్ అవుతుంది. తెల్లారు లేవగానే ఇక్కడికి వచ్చిన వాళ్ళని చూసుకుంటూనే టైంపాస్ చేస్తాను. ఇంట్లో పనులు చేసుడు అయితే లేదు, ఏమైతే లేదు. బ్రష్లు కూడా లేట్ వేసినాం, వీళ్ళని చూసుకుంటుండే అయిపోతుంది. మంచిగా అనిపిస్తుంది కదా మందికి ఇట్లా కనబడతా అంటే. ఇట్లా మీరు కూడా పనులు పక్కన పెట్టి వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ కూర్చుంటారా? కామెంట్ చేయాలి కూర్చుంటే. మా ఇంట్లోనైతే అప్పటికెళ్ళే ఇంకా జ్యూస్లు అయితే స్టార్ట్ చేసేసినాము. సంవత్సరం అంతా మేము పాలు టీలు తాగం కదా, అంటే నేనైతే కంప్లీట్గా తాగను, మా ఆయన ఎప్పుడో ఒకసారి అవుతారు అనుకోండి. సో అప్పుడు తీసుకొని షుగర్ అంతా ఈ 2 monthsలోనే అంతకి డబుల్ షుగర్ తీసుకుంటా. అట్లా అయిపోతుంది. అంత జ్యూసులు తాగుతాను నేను, ఫ్రూట్స్ జ్యూసులు. థమ్స్అప్ ఇంకా స్ప్రైట్ ఇలాంటివి నాకు అస్సలే ఎప్పుడు అలవాట్లేదు. ఓన్లీ నేను ఫ్రూట్స్ జ్యూసెసే తాగుతాను. అందుకే కంపల్సరీ ఇంకా మా ఆయన కూడా ఏం బయట ఏం డ్రింక్ అట్లా తీసుకోడు కాబట్టిగా నేను రెగ్యులర్గా ఇంట్లోనే జ్యూస్ చేస్తే ఎట్లా పాపం టీ పాలు కూడా పాలు తాగితే తాగమంట కానీ పాలు ఆయన తాగడు. టీ ఎట్లా కానీ తాగనియట్లేదు కదా అన్నట్టుగా ఇంకా కంపల్సరీ సమ్మర్ వస్తే మాత్రం ఆ 3 months అయితే నాన్ స్టాప్ మా ఇంట్లో జ్యూస్లు అయితే ఉంటాయి. ఫ్రూట్ జ్యూస్లే కదా, న్యాచురల్ ఇంట్లో చేసినాయి కదా అన్నట్టు ఇంకా తాగుతాం మంచిగా చేసుకొని. ఇక మా మహాగాడికి అయితే ప్యూరీ చేసి పెడతా, అప్పుడప్పుడు డైరెక్ట్ ఫ్రూట్ తినిపిస్తా. కానీ మేము జ్యూస్ తాగుతా అంటే కంపల్సరీ తను జ్యూసే కావాలంటది కాబట్టి వితౌట్ షుగర్ తోటి తనకైతే ప్యూరీ పట్టి చేసి ఇస్తా, తనే ఇంకా తాగిద్ది. సో ఇంకా మేమైతే జ్యూస్ చేసుకొని హ్యాపీగా తాగేస్తున్నాం ఇక్కడ. మా భగత్కి అయితే కాలు నొప్పి అయింది కదా, ఇంకా మా భగత్ని అయితే చూడడానికి అయితే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు అయితే వచ్చారు. సో అమ్మమ్మ వాళ్ళు వస్తూ వాళ్ళు తీర్థం వెళ్ళారంట వెమ్లవాడకి. ఇంకా ప్రసాదము అండ్ మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇంట్లో సమ్మక్కం చేసుకున్నారంట ఆ రోజే, మా ఇంటికి వచ్చే రోజు. సో ఇంకా ప్రసాదం తీసుకొచ్చిళ్ళు సమ్మక్క బంగారం అండ్ కుడుకొక్కలు. ఇక మా అమ్మమ్మనే వస్తూ పాపకి గ్రేప్స్ కూడా తీసుకొని వచ్చింది. ముందు గంతే కథ. మార్నింగ్ చపాతీలోకి కర్రీ చేద్దాం ఎగ్స్ అంటే లేకుంటుంటే ఇమీడియట్గా పక్కనకి ఇచ్చింది అనమాట 3 eggs. సో ఇంకా కిందికి అయితే వెళ్ళుండే నేను షాప్కి. ఇవేమో చేంజ్ లేక 2 తెచ్చిన ఎగ్స్ అక్కకి ఇచ్చేసిన 3. ఇక కేక్ ప్యాకెట్ తీసుకొస్తే చూడు మా వాళ్ళు వ్లాగ్ తీసేలోపే తినేస్తున్నారు. తేయిగా ఈ వ్లాగ్లోనైతే టోటల్గా అసలుకు 4 daysకో 5 daysకో సంబంధించినవి అన్నీ కలిపి మిక్స్ చేసిన, ఒకటే వ్లాగ్ తీసిన. ఈ జ్యూస్ కూడా నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. నెక్స్ట్ డే రోజు తాగినాం, మళ్ళీ జ్యూస్ చేసిన కర్బూజా జ్యూసే. కంప్లీట్గా ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం షూట్ చేయలేదు, ఓన్లీ జ్యూస్ తాగింది మాత్రమే అట్లా షూట్ చేసినాను. ఇంకా మా ఆయనకి లెగ్ పెయిన్ కావడం వల్ల మా ఆయన్ని కంప్లీట్గా నేనే చూసుకోవాల్సి వస్తుంది, మా ఆయన పనులు కూడా నేనే చేయాల్సి వస్తుంది. ఆయన నడవలేకపోతున్నాడు కదా, అందుకే ఏం షూట్ చేయలేకపోతున్నా. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి.